తన మహత్తు గల మాట చేతన సర్వసృష్టిని కలుగు చేసిన యేసుక్రీస్తు శుభనామమున ఈ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. జీసస్ హోలీ మౌంట్ మినిస్ట్రీస్ ద్వారా ఈ పరిచయలు ప్రారంభించడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ 40 దినాలు డెడికేషన్ చేసుకొని ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో గడపాలని ఆసక్తితో ముందుకు కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా మనము దేవుని రాజ్యంలో ఉండే ఆసక్తి కలిగి మనం ప్రతిరోజు జీవించాలి. ఈ 5వ దినాన్ని ప్రారంభించి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము. ఈ 5వ దినాన్ని దయాలత్వము అనే ఆభరణాన్ని ధరించుకొని మనము దేవుని ఎదుట సాగిల పడాలి అని ఇది నన్ను వాక్య భాగంలోంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధం చేయబోతున్నాడు. వాక్యానికి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం అడిగి, ప్రభా మా జీవితాలు మా బ్రతుకులతో మీరే సూటిగా తేటగా మాట్లాడిన ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా జీవితాలు సరి చేయబడతాయి. ప్రతి దినం ఒక్కొక్క ఆభరణాన్ని ధరించుకొని నీ ఎదుట ప్రతిష్ఠించుకొని సాగిలి పడడానికి పరిశుద్ధాత్మ తండ్రి మా జీవితాలకి మీరే సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ మహాకృపను బట్టి ఈ 5వ దినాన్న మరలా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభా, ఈ లెంట్ సీజన్ని, ఉపవాస ప్రతిష్ఠిత దినాల్ని ప్రభా, ఈ 5వ రోజులకు మీరు నడిపించిన విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ప్రతి దినము మా జీవితాలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ అనే ఆభరణాన్ని ధరించుకొని సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం అనే ఆభరణాన్ని మీరు ధరించుకోవాలని ఇదైనా మీరు మాతో మాట్లాడబోతున్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. నీ సన్నిధి కాంతిని మా జీవితాలు తొడుగుంచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రతిరోజు ధ్యానం చేస్తున్న రీతిగానే 29వ సంకీర్తన 29వ సంకీర్తన దావీదు రాసిన కీర్తన భాగం మరొక్కసారి ధ్యానం చేసుకుందాం. మొదటి వచనాన్ని చదువుదాం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించండి. ప్రతిష్ఠితములగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి దినం నుంచి ఒకే ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడదాం. నామకార్థంగా, తాత్కాలికంగా, ఆకతాయితనంగా మన జీవితాలు సాగిలపడకుండా దేవుని మందిరానికి వెళ్ళిన మనం, దేవునితో గడపాలనుకున్న మనం, దేవుని సన్నిధిలో ఎదగాలి ప్రభా, నా జీవితంలోని అద్భుత కార్యాలు నేను చూడాలి ప్రభా అనుకునేవారు మాత్రం ప్రతిష్ఠించుకునే ఆభరణాలు ధరించుకోండి. ప్రతిష్ఠిత గురించి మీకు చాలా రోజుల నుంచి మీకు బోధిస్తున్నాను. ప్రతిష్ఠిత అంటే మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు. చాలా 4 రోడ్ల కూడలి సెంటర్లో చాలామంది ఏం చేస్తారు, విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఎందుకు విగ్రహ ప్రతిష్ఠ చేస్తారంటే, ఎప్పుడైతే ఆ సెంటర్లో కానీ ఆ స్థలంలో కానీ విగ్రహ ప్రతిష్ఠ చేస్తే ఆ ప్రతిష్ఠించిన విగ్రహం ఏ రోజు చూసినా ఒకలాగే ఉంటుంది. ఎండాకాలం ఒకలాగా, వానాకాలం ఒకలాగా, చలికాలం ఒకలాగా, పరిస్థితులు ప్రతిష్ఠించింది మాత్రం మారదు. ఎందుకు ఈ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితాల్లో ప్రతిష్ఠించబడిన వారు ఏ పరిస్థితి అయినా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా ఉండాలి. మనం ఏ తీర్మానం అయితే తీసుకొని దేవుని మందిరంలోకి మనం వెళ్తున్నామో, ఏ తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో సాగిలపడడానికి ఇష్టపడుతున్నామో అదే తీర్మానం ఉండాలి. మనము లేచినా, పడుకున్నా, కూర్చున్నా నీ గుండెల్లో, నీ మనస్సులో, నీ తలంపులు, అయ్యో నేను ప్రతిష్ఠించబడ్డాను అని, నేను ప్రతిష్ఠించుకున్నాను. ఇంకా లోతుల్లోకి వెళ్తే మనము నాజీరు చేయబడాలి. దేవుని కొరకే మనల్ని మనం అర్పించుకోవాలి. అలా ప్రతిష్ఠించుకుని వెళ్ళిన వారిని దేవుడు బహుళమైన సాధనాలుగా వాడుకుంటాడు. ఈ రాత్రి కాలంలో మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం.
ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అనే ఆభరణాలు ధరించుకొని మీ దేవుని ఎదుట సాగిలపడండి అని ధ్యానం చేసుకున్నాం. ఈ రాత్రి కాలంలో దయాలత్వము అనే ఆభరణాన్ని మనం ధరించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుని పేరు, ఆయన పేరు దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన దీర్ఘ శాంతిమంతుడు, ఆయన కనికర సంపన్నుడు. ఈ ఆభరణాలన్నీ, ఈ పోలికలన్నీ యేసుక్రీస్తులో సమృద్ధిగా ఉన్నాయి. ఇది మన జీవితాలు, మన బ్రతుకులు క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే, క్రీస్తును పోలి మన జీవితాలు కొనసాగించడం అంటే, దేవుని వాక్యం ఏది చెప్తుందో వాక్యానుసారంగా మనం బ్రతకడమే యేసు ప్రభుని పోలి నడుచుకోవడం. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును ధరించుకుని ఉన్నాను అన్నాడు. ఈ రాత్రికాలం మనం దయాలత్వాన్ని ధరించుకోవాలి. ఆభరణాన్ని ధరించుకోవాలంటే మనం ఆభరణాన్ని ఎలాగ సంపాదించుకోవాలి? ఆ దయాగుణం మన జీవితాల్లో ఎలా రావాలి? బయట చాలాసార్లు చూస్తుంటాం, చాలామంది దయ చూపించారండి, మా బ్రతుకులు, మా పరిస్థితులు చూసి దయ చూపించారని. యేసు ప్రభు సేవా జీవితంలో చాలామంది రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థనిచ్చాడు. చాలా సందర్భాల్లో యేసు ప్రభువే రోగుల దగ్గరికి వెళ్ళాడు. కానీ కొన్ని సందర్భాల్లో వారు అడిగినా అడగకపోయినా యేసు ప్రభు వారు దయ చూపించి అద్భుతాలు చేశారు. ఇది దయాగుణం అనేది మన జీవితంలో ఉండాలి. చాలామంది ఈ దయాగుణాన్ని చూపించడానికి బయటన చాలామంది దాన ధర్మాలు చేస్తుంటారు. తనకున్నది వస్త్రదానము, అన్నదానము, తనకు కలిగిందేదో ఇచ్చి దయ చూపించాడు అనిపించుకుంటున్నారు. అది వాళ్ళకి ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయ జీవితాల్లో కూడా మనకు దయాగుణం కలిగి ఆభరణాన్ని ధరించుకొని ఉండాలి. రే దేవుని సంగమా, దేవుని వాక్యంలోంచి దయాగుణం లేదా దయాలత్వం అనే ఆభరణాన్ని ఎలాగ ధరించుకోవాలో ఒకసారి లేఖన భాగంలో పరిశీలన చేద్దాం. ఒకసారి సామెతల గ్రంథం 3:3 ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము దేవుని బిడ్డ, వాటిని కంఠనభూషణముగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోకుండా బహు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్తున్నామంటే మనం బైబిల్ చదువుతాం, లోకం మాత్రం మన బ్రతుకునే చూస్తుంది, మన జీవితాలను చూస్తుంది. మనం ఎంత దయ కలిగి ఉన్నామో, ఎంత దయాలత్వం కలిగి ఉన్నామో, మన జీవితాలు, మన బ్రతుకులు చూసి అనేక మంది ప్రభావితంగా మార్చబడతారు. ఇది మదర్ తెరీసాని చాలా మంది యేసు ప్రభుకు దగ్గర పోలికల్లో చూస్తారు. ఎందుకో తెలుసా? ఆమె దయాలత్వము కలిగి కుష్ఠు రోగుల మధ్యన సేవా పరిచర్య చేసింది. ఎందుకు అంత ప్రభావితం చేయబడిందంటే, మదర్ తెరీసా యేసు క్రీస్తు ప్రభువారు ఒక కుష్ఠిరోగి ఆయన దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని ఆయన అడిగినప్పుడు, నీవు నాకు ఇష్టమే అని అతను కౌగిలించుకున్నాడు. దేవుని కుమారుడే ఒక కుష్ఠిరోగిని కౌగిలించుకుంటే నా జీవితం ఏ పాటుదని వాక్యం చేత దర్శించబడి మదర్ తెరీసా కుష్ఠిరోగులకు వెళ్ళి పరిచర్య చేసింది. ఇది దేవుని సంగమా, దేవుని ప్రేమ మానవ జీవితాలు కదిలిస్తుంది. దేవుని దయాలత్వం అనేక మంది జీవితాలు ప్రభావితం చేస్తుంది. మన జీవితాల్లో ప్రార్థన, పరిచర్య, ఉపవాసం, ఆరాధన ఎంత ప్రాముఖ్యమో ఈ ఆభరణాలన్నీ కూడా మన జీవితాల్లో ఉండడం అంతే ప్రాముఖ్యం. బయట వ్యక్తులు ఏం చూస్తారు? ఎంత దయగలిగి ఉన్నాడో లేదో చూస్తారు. అందుకనే మనం ఎవరికైనా ప్రత్యుత్తరం ఇచ్చడం, నీ మాట రుచికలిగా ఉండాలని చెప్పాడు. మీ సహనాన్ని సకల జనులకి తెలియజేయనివ్వండి, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. అందుకని యేసు ప్రభు వారికి ఒక మంచి పేరు ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 73వ సంకీర్తన 2వ అధ్యాయం. 73వ సంకీర్తన 2వ అధ్యాయం. నా పాదములు చారుటకు 73వ సంకీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. 73 ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ దినాన్న మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుని సంఘములో చేర్చబడ్డామంటే, ఆయన రక్తంలో కడగబడ్డామంటే మన జీవితాల్లో దయ చూపించాడు ఆయన.
మన జీవితాల్లో జాలిపడి దయ చూపించి పాపపు ఊబుల్లోంచి మన బయటికి తీసుకొచ్చాడు. ఈ రాత్రికాలం ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని ఆలకిస్తున్న నీ జీవితంలో ఒకప్పుడు దయ కలిగిన దానిగా, దయగలిగే వాడిగా ఉండేవాడు. కానీ ఈ దినాన్ని ఎందుకో కానీ హృదయం కఠినమైపోయింది. మన జీవితాల్లో భక్తి దినాలు పెరుగుతుంది కొద్ది ఇంకా చాలులే భక్తి అనుకుంటున్నాం, ఇవి చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, మీరు ప్రతి విషయంలోనూ బహు జాగ్రత్త కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఈ రాత్రి కాలంలో దయ కలిగి ఉండే పరిస్థితి కావాలంటే మనం ఎలా బ్రతకాలి? ఆ దయాలత్వం అనే ఆభరణాన్ని ధరించుకొని మనం మరలా ప్రభు ఎదుట సాగిలపడతాం. ఒకసారి లూకా రాసిన శుభవార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని అడిగినప్పుడు యేసు అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు, యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమవుతున్న ఒక వ్యక్తి ప్రయాణములో ఉంటుండగా దొంగల చేతిలో చిక్కబడ్డాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాలం ఆలకిస్తున్న మన జీవితాల్లో ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో చాలా సార్లు కొన్ని సందర్భాల్లో మన ఎదురుగా ఉన్న సహోదరులు నీ పొరుగువారు అనేక సార్లు కొట్టబడుతున్నాడు, అనేక సార్లు పడిపోతున్నారు, అనేక సార్లు జారిపోతున్నారు. అందుకే నా అపోస్తలుల్లో పౌలు అంటాడు, ఎవరైనా తొట్టిల్లనా నా హృదయంలో మంట కలగదా అన్నాడు. ఈ దినాన్ని కొత్త వారికి సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో, నీ పక్కనున్న నీ సహోదరుడు దేవుని కొరకు మండించబడడం కూడా అంతే ప్రాముఖ్యం. ఆ దినాన్న ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు జారుకొని దిగుకొని వెళ్ళిపోతుంటే ప్రయాణమై వెళ్ళిపోతుంటే దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో చిక్కిన వ్యక్తి అతడు కొరప్రాణముతో విడిచిపోయి, అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొరపానంతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించాడు. అతనిని చూచి, యాజకుడు గుండెల్లో ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం బోధించేవాడు, కానీ కొరప్రాణముతో ఉన్న వ్యక్తిని మాత్రం చూచాడు కానీ ఆగలేదు, చూచాడు కానీ వెళ్ళిపోయాడు. గుండెల్లో ధర్మశాస్త్రం ఉంది, 100 మందికి బోధిస్తున్నాడు, కానీ దయగల గుణం మాత్రం గుండెల్లో లేదు. ఇదేనా దేవుని సంగమా, ప్రియ దేవుని సహోదరుడు, నీ గుండెల్లో ఎంత జ్ఞానం ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి కృంగిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి జారిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి పడిపోతున్నప్పుడు, శత్రువు చేతులు చెక్కబడి కొడుతున్నప్పుడు నీవు చూచి వెళ్ళిపోతే, నువ్వు చూచి నాకెందుకులే అనుకుంటే, ఇది నాన్న ప్రభు అడుగుతున్నాడు, ఒకవేళ మన జీవితం కూడా జారిపోయి పడిపోయినప్పుడు ఎవరైనా చూచి అలా వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి దేవుని బిడ్డ? ఆ దినాన యాజకుడు వచ్చాడు, ఆ త్రోవలో పడి ఉండట చూచాడు. ఈ దినాన నీ జీవితంలో, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో చాలాసార్లు నీ కళ్ళ ముందు కొన్ని దినాల ముందు మండించబడే వ్యక్తిని నువ్వు చూసావు, నీ కళ్ళ ముందు పాటలు పాడే వ్యక్తిని చూసావు, నీ కళ్ళ ముందు దేవుని కొరకు బ్రతికే వాడిని చూసావు. ఏదో సందర్భంలో జారిపోతే, ఏదో సందర్భంలో కొట్టబడితే, శోధన వస్తే ఆ వ్యక్తిని చూచి నువ్వు చాలాసార్లు వెళ్ళిపోతున్నావు. ఇది నాన్న నీ గుండెల్లో దయగల, ఆ దయా గుణము గల ఆభరణం ఉందా? ఆ వ్యక్తి జారిపోతున్నాడు, పడిపోతున్నాడు, వెంటనే నువ్వేం చేయాలి? ఇంత ధర్మశాస్త్రం తెలిసిన యాజకుడు, ఇంత గుండెల్లో దేవుని ఉన్న యాజకుడు, కానీ ఏం చేశాడంట? గుండెల్లో దయాగుణం మాత్రం లేదు. ఈ రాత్రికాలం ప్రభు అంటాడు, ఎన్ని ఉన్నా ఒక వ్యక్తి జారిపోతుంటే, ఒక వ్యక్తి పడిపోతుంటే, ఒక వ్యక్తి నీరసిల్లిపోతుంటే, శత్రువు చేతిలో చిక్కి కొర ప్రాణములతో ఉంటే ఆ వ్యక్తిని చూచి నువ్వు వెళ్ళిపోవడం దేవుడి చిత్తం కాదు దేవుని బిడ్డ. అది దేవుని చిత్తము కాదు, అది దేవుని ఉద్దేశం అనిపించుకోదు. మనం ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత చేసినా, నీ పక్కనున్నవాడు పడిపోతే ఆ వ్యక్తి కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి.
వీలైతే నీ చెయ్యి అందించాలి. ఈ దినాల్లో చాలా మందికి అలవాటు ఏంటంటే పడిపోయిన వాడిని చూసి హేళన చేస్తారు, కృంగిపోయిన వాడిని చూసి ఇటు బతికింతేరా అని అంటారు. మనకెందుకులే, ఆడికన్నా మనమే నీతిమంతులం రా, వాడిని ముట్టుకోవద్దు, వాడితో మాట్లాడద్దని వెలివేస్తూ వెళ్ళిపోతుంటావు. అది క్రీస్తు మనస్సు కాదు దేవుని బిడ్డ. నీ ఆత్మీయ జీవితంలో కొలమానం ఎంతో ఆ రోజు తెలుస్తుంది. పడిపోయిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకుంటే, పడిపోయిన వ్యక్తిని లేపి ప్రభు కొరకు నువ్వు బ్రతుకు అని కట్టగలిగితే అది నిజమైన పరిచర్య. ఈ ఉపవాస దినాలు చేస్తున్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో యెషయా గ్రంథంలో అందుకే అన్నాడు, మీరు ఉపవాసము చేస్తున్నారు కానీ మీరు కూలివానికి ఆ జీతం ఇవ్వటం లేదు. అనేక మంది మీ ద్వారా దుఃఖపడుతున్నారు, ఆ ఉపవాసం నాకు వ్యర్థము కదా అన్నాడు. ఈ 40 దినాలు ఉపవాసం చేస్తున్న ఈ జీవితంలో, మన బ్రతుకుల్లో ఆ దయగల గుణము లేకపోతే, చూచి నువ్వు వెళ్ళిపోతే, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులతో కొత్త కోణంలో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు చేసిన భక్తి ఒకటైతే, కానీ మన జీవితంలో హేళన చేసి తునీకరించి వారు భక్తి పరులు కాదులే, మనం సపరేట్లు అనుకు నువ్వు చూచి వెళ్ళిపోకూడదు. దేవుని బిడ్డ, చూచి నువ్వు ఆగితేరాలి. అలా ఆగితేనే పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల్లో పనిచేస్తున్నట్టుగా. పరిశుద్ధాత్మ దేవుడు గుండెల్లో ఉన్నాడంటేనే భాషలు మాట్లాడడం ఒకటే కాదు, పక్క వ్యక్తి తొట్టిల్లిపోతుంటే గుండెల్లో మండించబడాలి. పక్క వ్యక్తి జారిపోతుంటే, ప్రభా మా జీవితాలు మా బ్రతుకులు అల్పమే, నువ్వు ప్రభా నీకోసం బ్రతకడానికి సహాయం చేయ ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకొని వేడుకోవాలి. ఇది నాన్న, మన జీవితాలు మన బ్రతుకులు గుండెల్లో ఎంత జ్ఞానం ఉన్నా దయ లేకపోతే, అందుకనే సామెతల గ్రంథం రాసిన ప్రసంగి అంటాడు, సొలొమోను ఎంత జ్ఞానము కలిగిన వాడు, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివద్దు, వాటిని కంఠభూషణముగా నువ్వు ధరించుకో. నువ్వు ఎంత జ్ఞానివి కావచ్చు, నీకెంత హోదా ఉండొచ్చు, నీ చుట్టుపక్కల 10 మంది ఉండొచ్చు, కానీ నీ గుండెల్లో దయ లేకపోతే, నీ గుండెల్లో కనికరము లేకపోతే, ఇది నాన్న ప్రభు ఒక దినాలు లెక్కడిగితే చూసిన వారు నువ్వు చాలాసార్లు హేళన చేసావు, చాలాసార్లు ఎగతాళి చేస్తావు. ఆ పరిస్థితి మనకొద్దు. నువ్వు దయగలవాడిగా ఉండాలి, నువ్వు దయగల రానిదాలుగా ఉండాలి. రెండోదిగా చూడండి ఒకసారి, యాజకుడు ఆ త్రోవను వెలుచు తటస్థించెను, అతన్ని చూచి పక్కకు పోయాడంట. ఇది నాన్న, మనం పక్కకు పోవడానికి ప్రభు మనల్ని పిలవలేదు, పక్కగుండా వెళ్ళిపోవడానికి కాదు. దేవుని పరిచర్యలో ప్రభువు దగ్గరికి నూతన ఆత్మలు తీసుకురావడం ఎంత ప్రాముఖ్యమో, ప్రభువు దగ్గర ఉన్నవారు ప్రతి క్షణం కాపాడడం అంతకన్నా ప్రాముఖ్యం. అందుకని పౌలు భక్తుడు సంఘముల గురించి ఆసక్తి నాకు మరలా కలదు అన్నాడు, మరలా ప్రసవేదన పడుతున్నానన్నాడు. అన్యులకు ఎలాగైతే సువార్త ప్రకటించాడో, తనను సంపాదించిన వాడిని క్రీస్తు కొరకు సిద్ధము చేయడానికి ప్రతి దివారాత్రము దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, వాక్యం ఆలకిస్తున్న నీ జీవితంలో, వాక్యం ఆలకిస్తున్న నీ బ్రతుకులో చాలాసార్లు పక్క నుంచి వెళ్ళిపోతున్నావు. భక్తి పరురాలంటే నువ్వు మండించబడుతూ ఇతరులు మండించాలి, నువ్వు బలపరచబడుతూ ఇతరులు బలపరచబడాలి, నువ్వు కట్టబడుతూ ఇతరులను కట్టాలి. అదే భక్తి జీవితం. నా మట్టుకు నేను ఉన్నానులేండి, నా మట్టుకు నేను పరిశుద్ధంగా బ్రతికేస్తాను, నీ మట్టుకు నువ్వు బ్రతకడానికి కాదు, అనేక మందిని బ్రతికించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఇది నన్ను పక్కకు వెళ్ళిపోయేవారు కాదు, గుండెల్లో దయాలత్వం అని ఆభరణాన్ని ధరించుకొని తీరాలి. ఒక వ్యక్తి కొట్టబడి కొర ప్రాణంతో ఉన్నాడంట, రక్తం గారుతుంది, గాయాలైపోయాయి, కానీ చూచిన వాడు చలనం లేదు, చూచిన వాడికి మంట లేదు. అయ్యో యెరూషలేము నుంచి వచ్చాడు, ఎరుకో ప్రయాణం ఉంటే ఏ రాత్రి దొంగలు కొట్టేశారో, ఎలాంటి పరిస్థితి ఉందో, తన భార్య పిల్లలు ఏమవుతారో అని దయగల లేకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే కిందను చూడండి, అయితే ఒక అమ్మ మీద వచనాలు పక్కకు పోయిను, అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయాడు. యాజకుడు వచ్చాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. లేవీయుడు వచ్చాడు, దేవుని సేవలో పరిచర్యలో ఉండేవాడు. ఈ దినాన్న యాజకులకి లేవీయులకి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు సేవలో పరిచర్యలు ఎంత చేయొచ్చు, సేవకుడి పక్కన ఉండొచ్చు, నీవే చర్చిలో ప్రథమ స్థానం కావచ్చు, కానీ నువ్వు కూడా పక్కగా వెళ్ళిపోతే,
నీ పక్కనున్న సహోదరుడు జారిపోతే, నీ పక్కనున్న సహోదరుడు కుంగిపోతే, ఏ బలహీనతలో జారిపోయాడు, ఏ బలహీనతలో పట్టబడ్డాడో, ఏ దొంగ చేతిలో చిక్కబడి కొర ప్రాణంతో ఉన్నాడో ఆ వ్యక్తి గురించి మంట కలగాలి. దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో ఏడవాలి, ప్రభా మరలా ప్రభా. అందుకని నెహెమ్యా యెరూషలేము గోడలు కూల్చబడినప్పుడు, ప్రాకారాలు కూల్చబడినప్పుడు, యెరూషలేము ద్వారాలు అగ్ని చేత కాల్చబడినప్పుడు అతడు మోకరించి కన్నీరు కార్చి, ప్రభువా ఇలాగైనా యెరూషలేమును మరలా తిరిగి కట్టండి ప్రభువా అని ఉపవాసం ఏడ్చాడు. దేవుని బిడ్డ, నెహెమ్యా సేఫ్ జోన్లో ఉన్నాడు, రాజు దగ్గర ఉన్నాడు, గిన్నె అందిస్తున్నాడు. ఏ మాత్రం యెరూషలేమును గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ గుండెల్లో దేవుని కొరకు మంట. ప్రాకారాలు కూలిపోయాయి, అగ్ని చేత కాల్చబడ్డాయే, శత్రువు వచ్చి దేవుని మందిరం మీద దాడి చేశాడే, నేను ఎలాగ ఉండగలను? ముఖం వికారంగా మార్చబడింది. ఆ గుండెల్లో దేవుని మంట ఉంది. దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలం ప్రియ సహోదరుడి సహోదరుడా, నీ పక్కనున్న వారు పడిపోతే నువ్వు హేళన చేస్తున్నావు. నీ పక్కనున్న వాడు కుంగిపోతుంటే నీ జీవితంలో చాలాసార్లు పక్కకి వెళ్ళిపోయావు. పక్కకి వెళ్ళిపోయింది భక్తి కాదు నాన్న, పక్కకి వెళ్ళిపోయింది భక్తి కాదు. నీకు నచ్చినట్టుగా ఆలోచించి ముందుకు వెళ్ళిపోయింది భక్తి కాదు. నువ్వు ఆగి తీరాలి, నువ్వు ఆగి తీరాలి. అదే దయాగుణం అనే ఆభరణాన్ని ధరించుకొని ఈ 40 దినాలు దేవుని మందిరానికి వెళ్తున్న నీ జీవితంలో ఈ రాత్రికాల వాక్యం ఆలకిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని తాకితే, నీ జీవితాన్ని తడితే, ఒక్కసారి ప్రభా నా కళ్ళ ముందు నా సహోదరుడు నా సహోదరి ఒకప్పుడు మండించబడేవారు ప్రభా. ఒకప్పుడు వారు పాట పాడితే అభిషేకం వచ్చేది, వారు ప్రార్థన చేస్తే ప్రవచనాత్మకంగా అనేక విషయాలు బయలుపరిచేవాడు ప్రభా. కానీ నా కళ్ళ ముందు నా సహోదరుడు అలా పడిపోతే నిన్ను చూడలేకపోతున్నాను, ఎలాగైనా లేవనెత్తు ప్రభా అని ప్రార్థన చేయాలి. ఈ రాత్రికాలం ఒక యాజకుడు వచ్చాడు, గుండెల్లో జ్ఞానం ఉంది కానీ పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకో లేవీడు వచ్చాడు, పరిచర్య చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ పక్క గుండా వెళ్ళిపోయాడు. వీరి గుండెల్లో అనుకున్నారు ఏంటంటే, ఇరా మనలాంటి భక్తుడు కాదురా వీడు, అందుకని కొట్టబడ్డాడు, మనం చేసినట్టు చేయట్లేదు, అందుకనే మంచి పని అయింది అనుకుని వెళ్ళిపోయారు. కానీ నువ్వు నేను అనుకుంటున్నట్టుగా యేసు క్రీస్తు ప్రభు మాత్రం అనుకోరా. నువ్వు నేను ఆలోచించినట్టుగా ప్రభు మాత్రం ఆలోచించడు. ఒక వ్యక్తి జారిపోతే, ఒక వ్యక్తి పడిపోతే మరలా తిరిగి కట్టడానికి ఆయన ఎంతో కన్నీరు కారుస్తాడు. అందుకనే 99 మంది మారు మనసు అక్కర్లేని వారి కన్నా ఒక్కడు మారు మనసు కలిగి వస్తే చాలని చూశాడు. తప్పిపోయిన కుమారుడు, ఇంట్లో ఉన్న కుమారుడు కన్నా, పనివారి కన్నా, ఆస్తి కన్నా తండ్రి మనస్సు ఎల్లప్పుడూ దూరంగా వెళ్ళిపోయిన చిన్న కుమారుడు మీద ఉంది. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ముద్దు పెట్టుకుందామా, ఎప్పుడు పండగ చేద్దామా, ఎప్పుడు ఉంగరం ధరిద్దామని తన తండ్రి మాత్రం ప్రతి రాత్రి కలలు కనేవాడు. అలాంటిది దేవుని మనస్సు. ఇది నాన్న దయాలత్వం అనే ఆభరణాన్ని నువ్వు ధరించుకోవాలంటే నీ గుండెల్లో జ్ఞానం ఉంటేనే సరిపోతుంది. దేవుని బిడ్డ, నీ గుండెల్లో దయాలత్వం కావాలి, నీ గుండెల్లో కనికరము కావాలి, నీ గుండెల్లో జాలి కావాలి. దేవుని బిడ్డ, ఇది నా నీ భక్తి అంతా చేస్తున్నావు. ఒకవేళ నీ హృదయం కఠినమైపోతే ఈ రాత్రి కాలం ముందు ప్రభును మరలా అడుగు. ప్రభా, దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టిన ప్రభా, వాటిని నేను కంఠభూషణముగా ధరించుకోండి అన్నాడు. అందుకనే దేవుని వాక్యంతో మీరు ధరించుకోండి అనే పరిశుద్ధాత్మ దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. కింద వచనాలు చదువుదాం, త్వరగా ముగించుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టిన దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, మార్గం మారలే, ఆ వ్యక్తి మారలే, కానీ గుండెల్లో ఉన్న దయాలత్వం మాత్రం సమరయుడు, తృణీకరించబడిన వాడు, ఎన్నిక లేనివాడు, యోగ్యత లేనివాడు, కానీ గుండెల్లో మాత్రం దయగల గుణము మాత్రం ఉంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు సమరయుడు అని రాశాడు. నీ జీవితంలో నువ్వు ఎంత జ్ఞానం సంపాదించు, నీ గుండెల్లో దయగల గుణము లేకపోతే, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏది విత్తుతున్నావో ప్రభు మరలా దేనికి ఇస్తాడు. నువ్వు ఏ పాత్రను కొలుస్తున్నావో అదే పాత్రలో దేవుడు నిన్ను కొలుస్తాడు. ఇది నాన్న దయ చూపించడానికి, ప్రేమ చూపించడానికి, కరుణ చూపించడానికే యేసు ప్రభువారు తన రక్తం ఇచ్చి మన జీవితాలు కొన్నాడు. కానీ ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్న సమరయుడు ఉన్నాడు. కానీ సమరయుడు మాత్రం చూచి పక్కకు వెళ్ళలేదు, చూచి ఆగిపోయాడు. ఈ రాత్రి కాలం నువ్వు ఆగాలి, నువ్వు ఆగి తీరాలి.
ఎవరైతే జారిపోయారో, ఎవరైతే కొట్టబడ్డారో, ఎవరైతే కన్నీరులో ఉన్నారో, ఎవరైతే వేదంలో బంధించబడి ఉన్నారో వారిని చూచి ఆగి వారి దగ్గరికి వెళ్ళి జాలిపడి ద్రాక్ష రసమును నూనె వేసి ఆ గాయాలు కట్టాలి. నీవు ఆ గాయాలు కట్టేవారిగా ఉండాలి. గాయాలు రేపేవాడు క్రైస్తవుడు కాదు, గాయాలు రేపేవాడు ఆత్మీయుడు కాదు. నాకెందుకులే ఈ బాధను పక్క నుంచి వెళ్ళిపోయేవాడు ఆత్మీయుడు కాదు. అలాగ ఉన్నావంటే నీ సహోదరుని చూచి కూడా నువ్వు వెళ్ళిపోతున్నావంటే, నీ పొరుగువాన్ని చూచి కూడా నువ్వు వెళ్ళిపోతున్నావంటే నువ్వు ఇంకా దేవుని చూడకుండా చీకటిలోనే ఉన్నావు. నువ్వు ఇంకానే ఆత్మీయ జీవితాల్లో చాలా లోతుల్లోకి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. ఆ సమరయుడు మాత్రం పక్కకు వెళ్ళిపోకుండా, నాకెందుకులే అనుకోకుండా అతడు ఆగిపోయి చూచి వెంటనే దిగి జాలిపడి గాయములు కట్టాడు. ఇది నాన్న గాయాలు కట్టే పరిచర్య చేద్దాం. కృంగిపోయిన వారిని లేవనెత్తుతాం, బలహీనలు బలపరుచుదాం, సడలని మోకాలను దృఢపరుచుదాం. ప్రభా, మేము కూడా ఇలాగే మండించబడాలి ప్రభా, మేము కూడా ఇలా రగల్చబడాలి ప్రభా. ఇది నాన్న సేవలో ఒకరు వాడబడితే ఈర్ష, ఒకరు వాడబడితే ద్వేషం. లేదు దేవుని బిడ్డ, మనం ఒకరికొకరు పురుగొల్పుకొని ఒకరికొకరు మండించబడితే సాతాను కోటగోళ్ళు కోల్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో బహుబలంగా వాడుకోబోతున్నాడు. ఈ రాత్రికాలం ఒక్క మాట ప్రభుని అడుగుదామా? ప్రభా, ఒకప్పుడు నిన్ను దయగలదానిగా దయగలవాడిగా ఉండేను ప్రభా, కానీ పరిస్థితులు నన్ను మార్చేసాయి ప్రభా, కాలాలు నన్ను మార్చేసాయి ప్రభా, మనుషులు నన్ను మార్చేశారు ప్రభా అని నువ్వు అంటున్నావు. కానీ దేవుని మాత్రం ఎల్లప్పుడూ మారిన వాక్యం ఇది. దేవుని వాక్యం ఒకటే చెప్తుంది, ఒకటే నడిపిస్తుంది, ఒకటే జీవింపచేస్తుంది. ఏ పరిస్థితిని చూసి మనం మారిపోవడానికి కాదు, ఏ పరిస్థితిని చూసి మనం ఆగిపోవడానికి కాదు. ఆయన మాత్రమే దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘ శాంతిమంతుడు, కరుణాతిశయము గలవాడు. ఇశ్రాయేలులను శుద్ధ హృదయాలను నిత్యముగా ఆయన దయాళుడై ఉన్నాడు. ఇది నాన్న 40 రోజులు ఉపవాసం చేసుకున్న నీ జీవితంలో ఈ దయగల అనే ఆభరణాన్ని నువ్వు ధరించుకుంటావా? ఈ దయాలత్వం అనే ఆభరణాన్ని ధరించుకుంటావా? ప్రభా, నా పొరుగువాడు ఎవడు ప్రభా, ఎవడు పడిపోయాడో, ఎవడు కృంగిపోయాడో, ఎవడు దొంగల చేతులు చిక్కబడ్డాడో వాడే నా పొరుగువాడు ప్రభా. నేను ఈ రోజు నుంచి ఉపవాసం చేస్తున్నాను, కానీ నా గుండెలో అతిశయం ప్రభా. పక్కన ఉన్నవారు పడిపోతే, పక్కన ఉన్నవారు జారిపోతే నేనే భక్తుని అనుకున్న అతిశయం నీ గుండెలో ఉంది. దేవుని బిడ్డ, నేనే భక్తుని, నేనే భక్తి పరురాల్ని, వారు నాకన్నా చిన్నవారిని గుండెలు అనుకుని వస్తే నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రార్థన ప్రభువు దగ్గర చేరకుండా ఆగిపోతుందేమో. ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి ఆలోచన చేయి. జాన్ హైడ్ అనే భక్తుడు గంటల గంటలు మోకరించి ప్రార్థన చేసేవాడు. ఈరోజు రాత్రి 9 గంటలకు మోకరిస్తే మరుసటి రోజు రాత్రి 9 గంటలు లేచేవాడు. ఎంత ప్రార్థనాపరుడు సైతం తన పక్కనున్న స్నేహితుడు ప్రార్థన చేయలేక నీరసంతో ఉండిపోతే ఆ జాన్ హెడ్ చేస్తున్న ప్రార్థన ఎలాంటిదో తెలుసా? ప్రభా, వీడు ప్రార్థన చేయట్లేదు ప్రభా, వీడిని లేపండి ప్రభా అని గర్వంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇంత భక్తిపరుడైన జాన్ హెడ్, ఇంత ప్రార్థనాపరుడైన జాన్ హెడ్ ప్రార్థన రాకుండా పరిశుద్ధాత్ముడు నోరును మూసాడంట. జాన్ హెడ్, ఇలాంటి ప్రార్థన మరి ఎప్పుడూ నా దగ్గర చెయ్యొద్దు, ఇలాంటి ప్రార్థన నా దగ్గర ఎప్పుడు చెయ్యొద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ ప్రార్థన ద్వారా నీ స్నేహితుని ఎత్తుపట్టుకో, అంతేగాని హేళన చేసినట్టు, కృంగిపోయినట్టు, ఎగతాళి చేసినట్టు మాట్లాడొద్దు. మన జీవితాలు, మన బ్రతుకుల్లో ఈ ఆత్మీయ కోణంలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఉపవాసం చేస్తున్న ప్రతి బలహీనతని, ప్రతి డాగుని, ప్రతి కలంకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఉదకమనే వాక్య స్థానము చేత మన జీవితాలు ప్రతి రోజు కడుగుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలం నువ్వు ఉన్న చోటనే మోకరించి, ప్రభా, నేను కూడా చాలాసార్లు చాలామంది హేళన చేశాను ప్రభా, చాలామంది దోషణ మాట్లాడాను ప్రభా, చాలామంది తునీకరించాను ప్రభా. అలా తునీకరించిన పరిస్థితులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి ప్రభా. ఈ ఒక్కసారి నన్ను క్షమిస్తే ప్రభా, వారి జీవితాలు బలపరచబడాలని, వారి జీవితాలు మండించాలని నేను ఉపవాసం చేస్తాను ప్రభా అని ప్రభు సన్నిధిలో మోకరిస్తావా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 5వ దినాన
దయాలత్వం అనే ఆభరణాన్ని మీరు ధరించుకోండి అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ఎంతమంది విన్నారో వారి జీవితాలు నూరంతలుగా ఫలింపజేయడానికి సహాయం చేయండి. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము దేవుని బిడ్డ, కంఠభూషణముగా మీరు ధరించుకోండి వాక్యం సెలవిస్తుంది. అయా మా జీవితాలు మేము కంఠభూషణములుగా ధరించుకోవడానికి మీరే సహాయం చేయండి. నీ కృపాబాహుళ్యాన్ని మా జీవితాలు తోడుగుంచండి. ఈ 40 దినాలు ముగించే లోపు నీ స్వారూప్యములోకి రూపాంతరం అనుభవంలోకి మా జీవితాలు మార్చబడాలి నాయన. మీ ప్రతిష్ఠితంలో ఆభరణాలు ధరించుకొని ఎదుట మేము సాగిలపడి నీ కొరకు బలమైన పాత్రలుగా, బలమైన సాధనాలుగా మేము వాడబడడానికి మీరే మాకు సహాయం చేసి మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొని కార్యాలు చేయమని యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.